జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు 10.2% పోలింగ్ నమోదైంది. ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన తర్వాత పోలింగ్ సజావుగానే జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాన్ లోకల్స్ ఉండడంపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా ఒక నియోజకవర్గంలో ఎలక్షన్స్ జరిగే సందర్భంలో ప్రచార పర్వం పూర్తయిన సందర్భంలో వారంతా కూడా నాన్ లోకల్స్ ఎవరైతే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాదో వారంతా కూడా వెకేట్ చేసి వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ప్రచారం వరకు ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా పెద్ద పట్టించుకోరు. కానీ ప్రచారం ముగిసిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న తర్వాత వారంతా కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. సో ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా ఆ ప్రాంతానికి చెందిన వారు కాకపోతే కనుక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ ఇంకా నాన్ లోకల్స్ ఆయా ప్రాంతాల్లో ఉండడాన్ని ఎలక్షన్ కమిషన్ తప్పుపడుతోంది, తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తోంది. దీనికి సంబంధించి ఎవరైతే నాన్ లోకల్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఈఓ. రైట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో నాన్ లోకల్స్ ఉండడంపై సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నాన్ లోకల్స్ మీద 3 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. అలాగే నాన్ లోకల్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని చెప్పి సీఈఓ ఆర్డర్స్ పాస్ చేశారు. మాక్ పోలింగ్లో ఈవీఎంలు మొరాయించడంతో 9 చోట్ల ఈవీఎంలను మార్చామన్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీ బలగాలను దింపామన్నారు ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాన్ లోకల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సిఇఓ సుదర్శన్ రెడ్డి. నాన్ లోకల్స్ మీద కేసులు బుక్ చేయాలని ఆర్డర్స్ పాస్ చేశారు. ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లుగా సుదర్శన్ రెడ్డి తెలియజేశారు.